తిరిగి స్వాగతం. చలసాని గారు, విభజన చట్టం యథాతథంగా అమలు జరిగి ఉంటే ఒక్కసారి 75,000 కోట్ల 1,00,000 కోట్ల అనే అంశాలు మానిటరీ ఇష్యూగా పక్కన పెడితే మౌలికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి మార్పులు వచ్చేవి? సో అక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కావచ్చు, ఉద్యోగాల కల్పనకు కావచ్చు, మీరన్న వికేంద్రీకరణ కూడా సాధ్యమై ఉండేది అందులో ఉన్న అంశాలన్నింటినీ అమలు చేసి ఉండుంటే. చలసాని గారు వినిపించిందా నేను మాట్లాడింది? నా ఆడియో కట్ అయిందండి. నేను చెప్పేది వినపడుతుంది కదా? ఎస్, చెప్పండి. నేను చెప్పేది వినపడుతుంది కదండి? ఎస్, వినిపిస్తుంది. వినపడుతుందండి? ఎస్, వినిపిస్తుంది. నేను అడిగిన ప్రశ్న మీకు వినిపించిందా? మీరు మాట్లాడింది వినపడలేదు, వేరే పెట్టుకున్నాను. ఆడియో కట్ అయింది. సరే, నేను చెప్తాను. మీరు చెప్పిందండి మన అన్ని అమలైతే కనుక ఎలాంటి పరిస్థితులు ఉండేది ఆంధ్రప్రదేశ్ అడిగారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. లేదు, సగం వినిపించింది, ఇప్పుడు వినిపిస్తుందండి. చలసాని గారు, హలో. ఎస్, చలసాని గారు, అన్ని అంశాలు అమలు జరిగి ఉంటే వినపడుతుందండి, ఇప్పుడు వినపడుతుంది. ఎస్, అన్ని అంశాలు అమలు జరిగి ఉంటే, సో 75,000 కోట్ల 1,00,000 కోట్ల అనే అంశాలు పక్కన పెడితే అక్కడ అమలు జరిగి ఉంటే అక్కడ సామాజికంగా మౌలికంగా ఎటువంటి మార్పులు వచ్చేవి అనేది ఒక ప్రధానమైన అంశం. సో మీరన్న వికేంద్రీకరణ కూడా బహుశా అవన్నీ అమలు జరిగి ఉంటే సాధ్యమయ్యేదేమో. ఒకటండి, అనేక అంశాల్లో కొన్ని స్పృశిద్దాం. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కనుక వచ్చి ఉంటే ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చాలా శరవేగంగా పెరిగెట్టేది. అక్కడ కూడా యాన్సిల్ ఇండస్ట్రీస్, ఒక మేజర్ ఇండస్ట్రీస్ వస్తే యాన్సిల్ ఇండస్ట్రీస్ రావడం, కానీ ఆ చుట్టుపక్కల క్లస్టర్స్ డెవలప్, ఆ యొక్క 7-8 క్లస్టర్స్ కూడా పెట్టారండి. క్లస్టర్స్ డెవలప్ అవడం జరిగేది. అలాగే బెంగళూరు నుంచి చెన్నైకి ఇండస్ట్రియల్ కారిడార్ని ఏదైతే అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి కృష్ణపట్నంకి అనుసంధానం చేశారు కదా, అసలు ఆ సెక్షన్ కూడా అద్భుతంగా తయారయ్యేది. వెనుకబడిన ప్రాంతాలు కూడా ఉన్నాయి, అది కూడా అద్భుతంగా తయారయ్యేది. రెండో పాయింట్, ఇవాళ అమరావతికి గనక రాజధానికి నిధులు ఇచ్చుంటే గనక డెఫినెట్ గా డిపిఆర్ ఇవ్వడంలో వీళ్ళ లోపం ఓ సంవత్సరం, 6 నెలల సంవత్సరం ఆలస్యం అయినా సరే ఆలస్యం అయిందండి. అదర్ దాన్ దట్ నిజంగా నిధులు ఇచ్చి మేము బెడముడుగా మేము చేయగలుగుతున్నాం అంటే చెప్తే లీప్ అండ్ బౌండ్స్ డెఫినెట్ గా ఈ ప్రాంతం కూడా చాలా అభివృద్ధి అయ్యేది. మూడో విషయం, ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి, ఎందుకంటే నా కన్సర్న్ అండి. ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ కూడా నేను శ్రీకాకుళం, అనంతపురం గురించి లేదా మదనపల్లిలో వెనుకబడి తన గురించి విజయనగరం మనం పోరాడకపోతే వ్యక్తిత్వాలు వేస్ట్ అనమాట. ఆ ప్రాంతం రాయలసీమ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో, నేను అక్కడ ఆ నీటి గురించి కూడా మాట్లాడానండి. రాయలసీమ ఉత్తరాంధ్రకి ఏదైతే ఉందో కేబీకే తరహా స్కీమ్ కానీ లేదా బుందేల్ఖండ తరహా స్కీమ్ లో కానీ దాదాపు 24,350 కోట్లు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం రాస్తే మీరు నమ్మలేరండి. ఇవాళ వరకు ఆర్టీఐ ప్రకారం ₹1 రాలేదు. ఇచ్చిన 50 కోట్లు కూడా వేరే దానికి సంబంధించిన నిధులు అనమాట. అందుకని ₹1 కూడా ఇవాళ రాలేదు. ఇచ్చే అవకాశం కూడా మాట్లాడట్లేదు. ఇచ్చిన 50 కోట్లు వేరే, ఇప్పుడు తెలంగాణకు ఉందనుకోండి, హైదరాబాద్ మినహా 9 జిల్లాలకు కూడా వచ్చిందండి 50 కోట్లు చొప్పున. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా, వెనుకబడిన జిల్లా, సరే 7 జిల్లాలకు ఇచ్చారు, అది కూడా తీసేసుకున్నారు. ఈ 24,350 కోట్లు ₹1 ఇవ్వలేదండి. ఆ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేది. దాంతోపాటు ఇవాళ పోలవరంలో మొట్టమొదటిసారి పెట్టినప్పుడు 100 కోట్లు పెడితే మేము అంతా గొడవ చేసాం, ఢిల్లీకి వెళ్ళాం, నానా గొడవ చేసాం, ఆమాన్ దీక్ష చేసాం. కాదు మేము పెంచుతాం, నీతి ఆయోగ్ ద్వారా పెడతాం, లేదా ఇంకో దాని ద్వారా లోన్స్ ఇప్పిస్తాం అన్నారు. సరే ఫైన్. దాని తర్వాత ఏమైంది, కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ప్రధాని నుంచి ఒక జలవనరుల శాఖ మంత్రికి లెటర్ వచ్చింది. మీరు అసలు 100% నిధులు ఇవ్వడానికి వీల్లేదు, దీంట్లో అసలు లేదు, ఈ ప్రాజెక్ట్ ఇదండి. దానికి ఉమాభారతి గారు శాల్యూట్ చెప్పి, నేను మొన్న కూడా ఆ రోజు అడగగానే ఉమాభారతి గారు లేఖ రాశారండి. సవాలే లేదు, దీనికి 100% ఇవ్వాల్సిన నిధులు మన కేంద్రం చేయాలని చెప్పి ఆవిడ లెటర్ రాస్తే, మొన్న కూడా ఆవిడేమో జలవనరుల శాఖ కిందకి తీశారు. ఆఖరికి నమ్మకంగా మేము ప్రాజెక్ట్ తీశారు. డ్రింకింగ్ అండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ కింద డ్రింకింగ్ కూడా మిగతా వాళ్ళ డ్రైనేజ్ శాఖ మంత్రి గొప్ప నాయకురాలని అలా అవమానించారు. ఆంధ్రప్రదేశ్కి ఎవరు సాయం చేసినా సరే వేటాడుతూలా ఉంది వాళ్ళ. అలాంటి పరిస్థితిలో నిజంగా కనుక పోలవరం నుండి రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం డిలే చేసిందండి. సరే ఫైట్ చేయాలి, 100 కోట్లు ఇచ్చినా సరే. తర్వాత రెండో సంవత్సరం టేకప్ చేసింది. ఇవాళ కూడా 4,000 కోట్లు రాష్ట్రానికి 4,000 కోట్లు బాకీ పడితే ఇవాళ ₹1 ఇచ్చే పరిస్థితులు లేదండి. ఇవాళ మిగతా పరిష్కరించాల్సిన సమస్యలు కూడా పరిష్కరించలేని. నిజంగా కనుక ఈ సంవత్సరం 2018లో కనుక నిజంగా వారు చెప్పారు, కానీ నాకు నమ్మకం లేదు. పూర్తి ప్రాజెక్ట్ అవ్వాలంటే R&R ప్యాకేజ్ అవ్వాలి, కానీ డ్యామ్ మాత్రం కంప్లీట్ చేయాల్సి ఉండేది ఒక సంవత్సరం ముందు పెడితే. అందువల్ల వచ్చే సంవత్సరానికి 2020 మేకి అవుతుందని అనుకుంటున్నాను. నిజంగా అది కనుక అది అయితే కనుక డెఫినెట్ గా ఈ ప్రాంతం యొక్క ఒక రూపురేఖలే మారిపోతాయండి. అలాగే ఇప్పుడు రాయలసీమ ఏదైతే ఇస్తున్నామో నీళ్లు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా మళ్లింపు చేసిందో, ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి కిందకి విడుదలకు అవసరం లేకుండా, పెద్ద అవసరం లేకుండా మిగతా శ్రీశైలంలోనే పెట్టుకుని ఇచ్చారో, ఇలాంటి అవకాశాలు ఇంకా పెరుగుతూ ఉండేవి. దాంతోపాటు
మన ముఖ్యమైన విషయాలు ఏంటంటే లోటు భర్తీ 3,979 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకో 132 కోట్లు అన్నారు. నాకు అర్థం కాదు, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ 10,000 కోట్ల రూపాయలు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాం కనీసం లోటు కన్నా, ఆ విధంగా కూడా చేయలేదు. 16,300 కోట్లని కాకనే తర్వాత కొంత సవరించినా సరే దాని గురించి మాట్లాడలేదు. ఒక్కొక్క విషయం మనం చూసుకుంటే అలాగే ఉమ్మడి ఆస్తులు సబ్జెక్ట్ కరెక్షన్ లక్ష కోట్లు మొత్తం అన్నారు. 1,40,000 కోట్ల టైమ్స్ ఆఫ్ ఇండియా పంపించారండి. ఎంతనా సరే పని 26,000 కోట్లన్నా వచ్చినా ఒక 500 కోట్లు 1000 కోట్లు తెలంగాణకి ఎక్కువ తీసుకున్నా కాదు, ఇది మీకు రాదు, ఇలా సెటిల్ చేద్దామని గవర్నర్ గారు పరిశీలించినా సరే కొన్ని నిధులు వస్తే ఇక్కడ బాగుండేది. అనేక విషయాలు అలాగే సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కానీ అనే విషయంలో కానీ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాల్సింది, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి, అక్కడున్న గవర్నర్ గారు ఏం చేస్తున్నారు, అవన్నీ జరిగి ఉంటే నేను డెఫినెట్ గా చెప్తున్నానండి, ఒక ఆశ్వాసం. దీని అన్నిటికన్నా ముఖ్యం మీరు ఏమన్నా సరే నేను రాయితీలు ప్రత్యేక హోదా డెఫినెట్ గా మా సబ్జెక్ట్ అండి. అది రాయితీలతో కొన్ని ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక వచ్చి ఉంటే కనుక అసలు ఈ దేశంలోనే నేను చెప్తున్నాను సరే, మిగతాది ఏం చెప్పినా దేశంలో అవి చూసి వచ్చేవారు. మన కాలుష్య రహితమైన ఇండస్ట్రీస్ తీసుకునే వాళ్ళం చాలా గొప్పగా వాళ్ళ ప్రజలకు చాలా ఆనందకరంగా ఉండేది. ఇవాళ మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మార్చి 6 అందరూ నవ్వారండి. ఇది మార్చి 6 అంటే మీరు చట్టబద్ధత కల్పించి మార్చి 1వ తారీఖున కేంద్రం కేబినెట్ ఆమోదించగానే మార్చి 6న ఇక్కడ చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఉద్యమం మొదలుపెట్టాం. ఈ పుస్తకం కూడా చూశారు దగపడిన ఆంధ్రలో. ఇది 2014 ఏప్రిల్ మొదట్లో వేసుకుని రాష్ట్రం అంతా కూడా తిరిగామండి. మొత్తం పోటీ చేసే అభ్యర్థులు ఉదాహరణకి విజయనగరం కాన్స్టిట్యున్సీలో అశోక్ గజరాజు రాత్రి 11:04 కలిసాం. అలాగే బేబీ రంగారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కలిసాం. అలాగే మేసాల గీత గారి ఇంటికి వెళ్ళి కలిసాం. కోలగట్ల వీరభద్రస్వామి గారి అలాగే ఒక్క కాన్స్టిట్యున్సీలో కాదు అన్ని చోట్ల తిరుగుతా మనకు హోదా విభజన హామీలు చేయాలి, మన రాష్ట్రం నిలబడాలని చెప్పి ప్రజలందరికీ తిరుగుతా ఉద్యమం కింద చేశామండి. అప్పుడు ఎవరూ లేరండి ఉద్యమంలో, మేము ప్రొఫెసర్లు తప్ప. ఒక 8 నెలల్లో పార్లమెంట్ ముట్టడి చేసి 9 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తర్వాత సిపిఐ రామకృష్ణ గారితో కలిసి ఏర్పాటు చేశాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేఖలు ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వానికి. తర్వాత మార్చి మేలో మేము ఢిల్లీలో నాన్న కూడా చేసిన తర్వాత ఆ 2 పక్షాలు కూడా కొంత పార్లమెంట్ చేసిన తర్వాత ఆగస్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తర్వాత సిపిఎం పార్టీ వచ్చింది, తర్వాత జనసేన పార్టీ. మా బాధ ఏంటంటే ఉద్యమాన్ని అక్కడిదాకా తీసుకెళ్లిన తర్వాత మేము ఆ మధ్యలో తెలుగుదేశం పార్టీ మొదట మాతో పాటు ఉద్యమంలో కలిసి వచ్చిన తర్వాత వెళ్ళిపోయి 2 సంవత్సరాలు గొర్రె కషాయ వాళ్ళని నమ్మినట్టు నమ్మేసి వాళ్ళు మునిగి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ తిరిగి వచ్చారు. వాళ్ళు సంతోషం, వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్. ఇవాళ ఎందుకంటే ఎందుకు చెప్పాను, క్రొనాలజీ చెప్పాను ఇష్యూ వల్ల డెఫినెట్ గా ఫైట్ చేస్తాను. మా ఉద్దేశం ఏంటంటే నాకు అందరూ కావాలి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, రామకృష్ణ గారు అందరూ కావాలి. అందరూ కలిసి ఎందుకు పోరాట్లేదు ఢిల్లీ మీద అనేది నా బాధ అండి. నా బాధ నాకు అందరూ కావాలి. ఎందుకు కలిసి వాళ్ళ ఢిల్లీ మీద ఎందుకు పోరాట్లేదు, ఢిల్లీ పాదుషాల యొక్క పదఘట్టల కింద ఎందుకు ఇలా ఉన్నాము. మా యొక్క రైల్వేకి నేను అడుగుతున్నా, మీరు దీని గురించి పడతాను. రైల్వేల మీద మా రైల్వేకి ఆంధ్రప్రదేశ్ రైల్వేకి 3,670 కోట్లు, మా తెలంగాణ రైల్వేకి 1,813 కోట్లు ఇచ్చి పక్క రాష్ట్రానికి 57,630 కోట్లు ఒకళ్ళు పందిరించడం నిర్ణయించి ఇంకో రాష్ట్రానికి గుజరాత్కి విదేశం నుంచి 0.1%కి లోన్ ఇప్పించి 70,000 కోట్ల రూపాయలు ఆ రాష్ట్రంలో పెట్టించి ఏర్పాటు చేసి 15 ఏళ్ళు మారిటేయడం, 35 ఏళ్ళు రీపేమెంట్, 50 ఏళ్ళ వరకు పెట్టిస్తే మా రాష్ట్రం ఏం తక్కువ చేసింది, మా తెలుగు రాష్ట్రాలు ఏం తక్కువ చేసినాయి. కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు కేసీఆర్ గారు లెట్ us ఫైట్ టుగెదర్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఎంత అవమానం, తెలుగు జాతికి అవమానం చేస్తామని బాధపడతాను కొంతమంది. ఈ జేఈ పరీక్షలు ఇక్కడ లక్షల మంది వాళ్ళు టీవీ చూసారు, జేఈ పరీక్షలు పిల్లకాయలు చదువుకుని ఉంటారు. లక్షల మంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు చదువుకుంటుంటే గుజరాతీ భాషలోనే ఎందుకు పెట్టాలండి? 14 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ఎందుకు అవమానం పడి ఊరుకోవాలి? ఏ విధంగా మేము తక్కువ? తలకి ఆ భాషకు 2 కొమ్ములు ఉన్నాయి, మా తెలుగు జాతికి తెలుగు భాషకు 2 కొమ్ములు. మా తెలుగు భాషకి లిపి ఉందండి, ఇంకో భాషకి లిపులు లేవు. మా తెలుగు భాషకి లిపి ఉంది, హిందీకి లిపే లేవు, దేవనాగరిని తెచ్చుకున్నారు. ఎందుకని అవమానం పాలు అవ్వాలి? అందరం కలిసి పోరాడాలని కోరుకుంటా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. అక్కడ కూడా ఇంకో పార్టీ మీద కూడా ఎవరి మీద కోపం లేదండి నాకు. ఒక ప్రాంతం పట్ల నిబద్ధతగా మాట్లాడుతా ఉన్నా. ఏ పార్టీ అయినా కావాలి. నేను గత నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం, మంచి వాళ్ళని నిజాయితీ పనులని మీరు ఎన్నుకోండి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు. నేను ఆ స్టాండ్ మీద నిలబడి ఉన్నా. ఇవాళ కూడా ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ మంచి వాళ్ళని ఎన్నుకోండి, అవినీతి పనులని నేర చేతిని దూరం పెట్టండి అని చెప్పి తిరుగుతా ఉన్నాం. నేను ఇదే సమయంలో ఒకటి చెప్తా ఉన్నా, ఎందుకని మన ఢిల్లీలో రామాయపట్నం పోర్టు రాలేదు, పక్క పోర్టుకి 25,000 కోట్లు కేటాయించారు. ఎందుకని ఇలా ఇబ్బంది? ఆ రోజు నేను అబ్జెక్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్ గా ఫాట్ అండ్ ఆ రోజు ప్యాకేజ్ అన్నప్పుడు చెలో అసెంబ్లీ పిలిపించాం. నా లెగ్మెంట్ తెలిపోయిన పోలీసు చెప్పిన నిలబడ్డాం, మేము పోరాడాం. ఇవాళ నా బాధ ఏంటంటే ఎందుకని ఢిల్లీ ముందు మోకరిల్చాల్సిన పరిస్థితి వస్తా ఉంది, బాధగా ఉంది. ఒక గొప్ప చరిత్రగా ఆంధ్రులు కానీ మేము
తెలుగువాడిగా కూడా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కూడా వ్యతిరేకంగా కృష్ణా ట్రిబ్యునల్లో అప్పీల్ వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అందరం కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వేసిన సందర్భం ఇది. అందువల్ల నాకు దేశంలో అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా గొప్పాడు, గుజరాత్ ప్రజలు కూడా గొప్పాడు, మహోన్నతులు వచ్చారండి అక్కడి నుంచి, సర్దార్ పటేల్ గారు, గాంధీ గారు. కానీ ఇక్కడ మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు విధానాల విషయంలో గాంధీ గారు తేడా వచ్చినప్పుడు ఆయనకే విభజించి లేఖ రాశారు. గొప్ప చరిత్ర ఉందండి. తల వంచుకుని వినయం అనేది తల వంచుకుని బతుకుతున్నారు అని కాదండి, గొప్ప చరిత్ర ఉంది. వినయం అది తేడా వస్తే మాత్రం కసితో ఇవాళ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితమైన గట్టి నిర్ణయం తీసుకుని డెఫినెట్ గా మనం అనుకుని సాధించే ప్రయత్నాలు చేస్తారండి. రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. హోదా కోసం కావచ్చు, విభజన చట్టం అమలు కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చేసిన పోరాటాలు దేశం దృష్టిని ఆకర్షించాయా? సో దేశవ్యాప్తంగా కూడా కొన్ని సందర్భాల్లో చర్చ జరిగిన పరిస్థితులు. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. ఆంధ్ర పౌరుషంపై చలసాని గారి పర్యవేక్షణలో రూపొందించబడిన ఒక పాటను ఒకసారి విందాం. దేశ విదేశాలే దాసోహమన్న చరిత గదరా నీది, అలనాటి పలనాటి ఆంధ్ర పౌరుషమేది. ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవ సాధన కోసం కుల మత స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ఒకటే జెండాతో ఒకటే ఎజెండాగా గళం గళం కలుపుతూ పదం పదం కదుపుతూ పోరాడదాం పోరాడదాం. రైట్, చలసాని గారు ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, మిగిలిన చట్టాల అమలు విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో విభజన చట్టం అమలు విషయంలో కావచ్చు, అనేక పోరాటాలు చేసింది ఆంధ్రప్రదేశ్. సో ఈ అంశాలు పూర్తిగా దేశం దృష్టిని ఆకర్షించగలమేమో. ఒకానొక సమయంలో ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటాలు చేసిన పరిస్థితులు అయితే మనం గమనించాం. ఒక సమస్య అన్అడ్రస్డ్ గా ఉండిపోతే దాని తాలూకా ఫలాలు ఇంకా ఇంకా ఎక్కువగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులకు కావచ్చు, అందరికీ కావచ్చు, సో చేసిన పోరాటాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే అంశాలపై అయితే ఒక క్లారిటీ ఉంది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అండి, ఇది మేము 2015లోనే జాతీయ నాయకులు కేజ్రీవాల్ గారిని రాష్ట్రం నుంచి మొట్టమొదటి కలిసాం. అలాగే భారత ప్రధాని గారు ఎవరున్నారో వారి ఇంటి మీదకి ఆ రోజు 1400 మంది మేము కానీ రామకృష్ణ గారు అందరూ వెళ్ళి ఒక గట్టి పోరాటం చేసాం. రౌండ్ టేబుల్స్ కూడా 2014, 15, 16 నుంచి పెట్టుకుంటూ వచ్చాం. కానీ అంతిమంగా ఏదైతే మొన్న మిగతా పక్షాలు కూడా అక్కడ ఢిల్లీలో దీక్షలు చేయడం జరిగింది, 2-3 రాజకీయ పక్షాలు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న దీక్ష ఢిల్లీలో పెట్టిన తర్వాత దేశంలోని అన్ని పక్షాలు కూడా రావటం, అలాగే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం 2-3 పక్షాలు పెట్టిన తర్వాత మొత్తం దేశంలో అనేక పక్షాలు దానికి మద్దతు ఇవ్వటం, ఎక్సెప్ట్ 2 రాష్ట్రాల వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ ఎంపీస్ దాన్ని అడ్డుకోవడానికి. మొత్తం దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది తెలిసింది. మేము పోరాటం మొదలుపెట్టాం. తర్వాత మిగతా పక్షాలు కలిసి వచ్చినా సరే, ఎవరు కలిసి వచ్చినా రాష్ట్రానికి 15-20%, 18% ఇవాళ రావడం జరిగింది. ఇదే పోరాటం లేకపోతే కనుక ఆంధ్రప్రదేశ్కి వాళ్ళన్నట్టు భిక్షాపాత్ర పట్టుకునే అసలు ఇంత దారుణంగా ఉండేది పరిస్థితి. ఇవాళ ఆ రోజు ఢిల్లీలో దీక్ష జరిగిన తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి అయిన తర్వాత దేశంలో అన్ని పక్షాలు వచ్చి మద్దతు ప్రకటించిన తర్వాత ఇక వాళ్ళందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇక మనకి ఇవ్వాల్సిందే ప్రత్యేక హోదా అనేది కానీ విభజన హామీలుగా అన్యాయం జరిగింది అనేది ఈ డెఫినెట్గా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అండి. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేము గట్టిగా విభేదించాం. మేము పార్టీ గురించి మాట్లాడకూడదు కానీ సరే ఏది జరిగిన పార్టీ సంగతి పక్కన పెట్టినా సరే ఇవాళ అందరూ కలిసి రావటం వల్ల ఒక పాజిటివ్, ఎందుకంటే వ్యతిరేకంగా కలిసి రావటం వల్ల వాళ్ళు కూడా ఇస్తానంటం వల్ల ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ప్రజల్లో రావటం జరిగింది. అందువల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కోసం ఏదైతే ఉందో ఇవాళ హోదా అనేది కానీ విభజన హామీలు అనేది కానీ దాంట్లో రాష్ట్రపతి నేను చెప్పానండి, మొట్టమొదటి ఎవరు వచ్చారు, మొట్టమొదటి ఎవరు వెళ్ళారు, ఏదైనా ఇవాళ మాత్రం ఖచ్చితంగా డిలే అయింది. దానికి రాష్ట్రపతి కొంతవరకు బాధ్యత వహించాలి. అలాగే మొదట కలిసి రానందుకు మిగతా పక్షాలు కూడా మొదట ఉద్యమంలో కలిసితో పోరాడినప్పుడు కలిసి బాధ్యత వహించాలి. ఏం జరిగినా సరే ఇవాళ మాత్రం ప్రజలకు న్యాయం జరగాలనే దాంట్లో మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిన దాంట్లో క్లారిటీ ఉంది. దేశ ప్రజలందరికీ న్యాయం జరగాలని దాంట్లో ఆశ్వాసన ఇవ్వడానికి దాదాపుగా దేశంలో అన్ని పక్షాలు దాదాపుగా వచ్చాయి. అందువల్ల ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా రాష్ట్రంలో వెళ్ళాలి. అందువల్ల మరొకసారి చెప్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఎందుకంటే ఇక్కడ అన్ని మంచి వాళ్ళని ఎందుకు 2-3 సార్లు చెప్పాల్సి వస్తుందంటే మంచి వాళ్ళని, నిజాయితీ పనులు ఏ పార్టీ అన్న ఇండిపెండెన్స్ అని గెలుచుకుని ఒక కలిసితో పోరాడే వాళ్ళు కనుక ఇస్తే కనుక చాలా గట్టిగా మనకి ఉంటుంది. ఒక ప్రాంత హక్కులు అస్తిత్వం కోసం పోరాడే వాళ్ళకి, హక్కుల కోసం పోరాడే వాళ్ళకి ఒక భాషకు ఎవరున్నా పర్వాలేదండి, భాషకు ఇవ్వాలి.
అంతే తప్ప వేరే ప్రాంతాలు అందరూ కూడా కావాలండి. ఏ ప్రాంతాన్ని కూడా ఏ భాష వాళ్ళని ఎవరిని కూడా తప్పుపట్టడానికి సొప్పట్టిన మంచిది కాదు. అందరూ కలిసి చేయాలి. కానీ ప్రతి ఆంధ్రుడు గుండెల్లో మండుతా ఉంది. అన్యాయం జరిగింది, మనకి చాలా అన్యాయం జరిగింది. అందువలన దాన్ని ఎలాగ మనం సాధించుకోవాలని దాంట్లో ఒక తపన పడతాను. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళండి. ఒకరొక ప్రశ్న చెప్తాను. సమాజంలో అన్ని వర్గాలకు చాలా చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు మోస్ట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఎవరికి పట్టదు. వీళ్ళేమో లా అబైడింగ్ సిటిజన్స్, పోలీస్ కానిస్టేబుల్ గారు కానీ నేను తప్పు చేసామని భయపడతా ఉంటారు. పాపభీతి ఉంది. ఇవాళ వాళ్ళందరూ నేను ఒక మధ్యతరగతి మహిళలు కానీ మీరు నేను మాట్లాడే మాటలు చూసి ఒకసారి ఎలా స్పందిస్తారో నేను ఎన్నోసార్లు చూశానండి. వాళ్ళని కూడా మనం అడ్రస్ చేయాలి. వాళ్ళందరి గుండెలో కూడా ఆంధ్రాకి అన్యాయం జరిగిపోయిందనే బాధ ఉంది. అలాగే ఈ ప్రాంతం ఎంతో ఉన్నతంగా నిలబడాలనే కాంక్ష ఉంది. ఎందుకు డెఫినెట్ గా అలాగే ఈ పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికల మిగతా చోట్ల వాళ్ళని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఎస్, ఆల్ రైట్. థ్యాంక్ యూ చల్సాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఓటరు భావోద్వేగంతో ఓటు వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ 5 ఏళ్లలో జరిగిన ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని చల్సాన్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు.